తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత 13న ఫలితాలను వెల్లడించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని విడుదల చేశారు. పదవీకాలం ముగిసిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహిళా ఓటర్లు 26.80 లక్షలు, పురుష ఓటర్లు 25.62 లక్షలు, ఇతరులు 640 మంది ఉన్నారు. ఇక అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో బుధవారమే కమిషనర్లు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. 30వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బుధవారమే అన్ని వార్డుల పరిధిలో ఓటర్ల జాబితాను కూడా ప్రదర్శిస్తారు. 31న నామినేషన్లు పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఫిబ్రవరి 1న అప్పీల్ చేసుకోవచ్చు. మర్నాడు వారి అప్పీలును పరిష్కరించి అర్హుల జాబితాను ఖరారు చేస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు పోటీ నుంచి తప్పుకోవాలనుకున్న అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు సాయంత్రానికి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవాంఛనీయ కారణాల వల్ల ఎక్కడైనా పోలింగ్ వాయిదా పడితే మర్నాడు పోలింగ్ నిర్వహిస్తారు. 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు.